రే నేను అలా వెళ్ళొస్తానురా. ఎక్కడికి? దీనికి వెళ్ళొస్తానురా. ఇక్కడే ఉండు. రాత్రంతా అలాగే కూర్చొని ట్యాంక్ ఫుల్ అయ్యి పేలిపోయేలా ఉందిరా. నీ వెళ్ళు. ఇక్కడి నుంచి లేచి నువ్వు బయటికి వెళ్ళావో తల్లి వను కూడా చూడకుండా ఒక్క తన్ను తంతాను. ఓరి నా కొడకా, వాడే మేలు కదరా. బాత్రూమ్ కెళ్ళాలంటే అమ్మా రామ్మా అని అంటాడు. నువ్వు పోవే రావే అంటున్నావు. పోరా నా కొడకా. అమ్మా దయచేసి నన్ను వదిలి వెళ్ళకమ్మా, భయంగా ఉందమ్మా. భయంలో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదమ్మా. ఎందుకే నువ్వు ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చి భయపెడుతున్నావు? భయపడకండి, తప్పైతే క్షమించండి. అత్తయ్య, ఇంటికి పెద్ద మీరే ఇలా భయపడిపోతే ఎలా చెప్పండి? రాఘవకు పట్టిన దెయ్యం వదిలించాలంటే తనని ఏదైనా దర్గాకు తీసుకెళ్ళాలి. రండి వెళదాం. అత్తయ్య, నోరు మాత్రం ఎదులుతుంది. సౌండ్ ఏదే? కొంత పోయిందా? రాఘవని పిలవండి అన్నాను. ఎవరు? నేనా? అవ్వా నువ్వే అవ్వా. రాఘవా గట్టిగా. రాఘవా ఇంకా గట్టిగా. ఇంకా గట్టిగానా? పడుకో. రాఘవా ఏంటమ్మా ఇక్కడి నుంచి ఉన్నావేంటి? అమ్మా నేను ఒక్కడనే ఉంటే నాకు భయం వేస్తుందని తెలుసు కదమ్మా, ఎందుకమ్మా నన్ను ఒక్కడనే వదిలిపెట్టి వచ్చేసావు? వీడికి భయం అంట. అదేంటి అన్నయ్యకి మూతి వంకర పోయింది, చేతులు పైకెళ్ళిపోయాయి. విభూతితో నామాలు పెట్టుకున్నాడేంటి? నువ్వు అలా పెట్టుకున్నావేంటమ్మా? అదా నిన్న మీ అన్నయ్య దేన్నో చూసి భయపడ్డాడు. దేని చూసి భయపడ్డాడమ్మా? అమ్మా దేని చూసి భయపడ్డాడమ్మా? దేని చూసి భయపడ్డాడమ్మా చెప్పమ్మా. చూడు బాబు, ఏం లేదు. మీ అన్నయ్యకి ఒంట్లో అదోలా ఉందంట. అందుకే దర్గాకి తీసుకెళ్లి ఉఫ్ అని మంత్రించి తీసుకొద్దామని. నువ్వు కూడా వస్తావా బాబు? నేను వస్తానమ్మా. నాకెందుకునో ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయమ్మా. ఎవరో 10 మంది కలిసి కొట్టినట్టుగా ఉందమ్మా. 10 మంది కలిసి కొట్టినట్టుందంటే వీడి చేత కొట్టించుకున్నది మనం. వస్తావు బాబు? నువ్వు ముందు పద బాబు. ముందు నడు బాబు. రండి. నడు నడు అమ్మా పెడదాం రా. నడు. జాగ్రత్త